ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు శరీరంలో వేడి పెరిగిపోతోంది. ఈ సమయంలో బాడీలో వేడిని తగ్గించుకోవాలి. దానికి సహకరించి ప్రాణాలను కాపాడే ప్రసాదం లాంటి లడ్డు కేవలం పెసరపప్పు లడ్డు మాత్రమే. ఎండాకాలంలో తప్పక తినాల్సిన హెల్దీ ఫుడ్. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. పెసరపప్పు లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు అన్ని తేలిగ్గా ఇంట్లో దొరికేవే. జస్ట్ 1 కప్పు పెసరపప్పు, బెల్లం లేదా పంచదార పొడి లేదా పటికి బెల్లం పొడి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 6 జీడిపప్పులు, 6 బాదం, ఇవి చాలు. ఈ లడ్డూకి ఇవే మంచి టేస్ట్ ను ఇస్తాయి, ఇంకా మంచి సువాసనను కూడా ఇస్తాయి. పెసరపప్పు ఇలా వేయించాలి. ముందుగా గ్యాస్ వెలిగించి పాన్లో పెసరపప్పును మీడియం మంటపై వేయించాలి. ఎలా అంటే మంచి వాసన వచ్చే వరకు, ఇంకా గోల్డ్ కలర్ లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి. అలా వేయించిన వాటిని ఫ్యాన్ కింద బాగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే త్వరగా పిండవుతాయి. పెసరపప్పు ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిన పెసరపప్పును మిక్సీలో వేసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వాటిని పొడిలాగా చేసుకోవాలి. ఇంకా ఇది మెత్తగా ఉండే లడ్డూలు కూడా సాఫ్ట్ గా వస్తాయి. నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయి. అలాగే పిండి బరకగా కూడా ఉండకూడదు. అలా చేస్తే ఉండ మంచిగా రాదు. బెల్లం పాకం లేదా పటికి బెల్లం పాకం దీనిలో కలుపుకోవాలి. పాన్లో బెల్లం లేదా పటికి బెల్లాన్ని నీటితో కరిగించాలి. ఇది చిక్కబడే వరకు స్టవ్ మీదే బాగా మరిగించాలి. ఆ తర్వాత పెసరపప్పు పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పోయకండి. ఉండ చుట్టే వరకు వస్తుందో లేదో అంత పాకం మాత్రమే పోయండి. ఇప్పుడు నెయ్యి కూడా దీనిలో కలిపి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కాస్త యాలకుల పొడిని దీనిలో వేస్తే రుచి పెరుగుతుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడే చేతికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ రాసుకుని లడ్డూలుగా చేసుకుని తినడమే. ఎండాకాలంలో తినాల్సిన హెల్దీ స్నాక్. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు.